హలో ఫ్రెండ్స్, వర్షాలు స్టార్ట్ కాగానే ఊర్లో గ్రామ పంచాయతీ ఉంటుంది కదా, అక్కడ ఫ్రీ నర్సరీ, ఫ్రీ మొక్కలు అన్నమాట. సో ఎవరైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి మొక్కలు తీసుకొచ్చుకోవచ్చు. నేనైతే అక్కడికి వెళ్ళి నాకు కావాల్సిన మొక్కలు అయితే తెచ్చుకున్నాను. నేను వెళ్ళినప్పుడు ఎక్కువగా మందార మొక్కలే ఉన్నాయి కాబట్టి మందార తెచ్చుకున్నాను. అయితే ఆ మందార మొక్క పెరిగి మొగ్గలు కూడా వేసి పూలు కూడా పూస్తుంది. నేను పువ్వులను కూడా పూజకు కూడా పెట్టుకున్నాను. తర్వాత నేను మందార మొక్కతో పాటు కొన్ని కనకాంబరాలను కూడా పెట్టాను. అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కొన్ని కనకాంబరాలు కూడా పెట్టుకున్నాను. కనకాంబరాలు కూడా పెట్టిన దాంతోపాటు గులాబీ మొక్కలు కూడా నాటాను. బట్ గులాబీ మొక్కలు సరిగా ఏనుకోవట్లేదు. ఎండ బాగా ఉండడం వలన అసలు ఎండిపోతున్నాయి. ఇంకా తర్వాత సీత జడలు అయితే చాలా బాగా పూసాయి కదా, ఈ బతుకమ్మ కోసం అయితే ఉంచాను తెంపకుండా. ఇంకా ఇవి తెంపిన తర్వాత బతుకమ్మలో పేర్చిన తర్వాత తీసేస్తాను. ఎందుకంటే పూలు అయిపోయిన తర్వాత మొక్క ఉంటుంది కదా, దానికి అనవసరంగా బలం అంతా కూడా లాగేసుకుంటుంది కాబట్టి తీసేస్తాను. బతుకమ్మ కోసం అయితే ఉంచానన్నమాట సీత జడ పూలు. చాలా పూలు అయితే ఉన్నాయి. ఈ సీత జడ పువ్వు వచ్చేసి ముద్దగా మంచిగా పూసింది. అండ్ రణపాల మొక్కలు కూడా చాలా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి. ఇంకా నేను పెట్టిన ఒక్క మొక్కకి ఒక 10-20 మొలకలు అయితే వచ్చాయన్నమాట. అంటే మనం ఒక్కటి పెట్టినా సరే అవి చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా వంకాయ అయితే 2 వంకాయలు అయితే కాసాయి. సో ఈ వంకాయలు అయితే ఇంకా విత్తనానికైతే వదిలేసాను అన్నమాట. ఇంకా చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఉంటే నేను పీకేస్తున్నాను రణపాల మొక్క చుట్టూ కూడా. ఎందుకంటే ఏది రణపాల మొక్కనో ఏది పిచ్చి మొక్కనో తెలియదు. అలాగే ఒక మొక్క పీకేశాను రణపాల మొక్క. అందుకే అది క్లియర్గా కనిపించడం కోసం చుట్టుపక్కల పిచ్చి మొక్కలన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. అప్పుడు మనకు క్లియర్గా రణపాల మొక్క కనిపిస్తుంది. అప్పుడు దానికి వాటరింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా నాకు వీలైనన్ని చెట్లు అయితే ఈసారి పెట్టాను. ఇంకా మంచి మంచి చెట్లను కూడా పెడతాను. ఇంకా కొంచెం ముందు అయితే మంచి వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.